సోనియా ఆకుల పూర్తిగా విష్ణుప్రియ మీద పర్సనల్ అటాక్ చేసిందని ఆడియన్స్ అభిప్రాయం. విష్ణుప్రియ జోక్స్, డ్రెస్సింగ్, ఫ్యామిలీ అంశాలను లేవనెత్తుతూ సోనియా ఆకుల విమర్శలు చేసింది. ఇక నువ్వు అడల్ట్ జోక్ చేస్తావు, బట్టలు సరిగా ధరించవు, నీ చేష్టలు అసభ్యకరంగా ఉంటాయి అనే అర్థంలో సోనియా ఆరోపణలు చేసింది. ఇక నీతో సన్నిహితంగా ఉండే వాళ్ళ మీద మాత్రమే నువ్వు జోక్స్ వేయవు, మిగతా అందరి మీద అడల్ట్ జోక్స్ వేస్తావు, బట్టలు ఎలా ధరించాలో నేర్చుకో, నీ పక్కన నిల్చునే వ్యక్తి కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు, నీ మైండ్లో ఎప్పుడు అడల్ట్ కంటెంట్ రన్ అవుతున్నట్టు విష్ణుప్రియని ఉద్దేశిస్తూ కఠినంగా సోనియా మాట్లాడారు. ఇక అలాగే విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదన్న విషయాన్ని కూడా ఆమె లేవనెత్తింది. నువ్వు హౌస్లో ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడదు, కానీ నా ఫ్యామిలీ చూస్తుందంటూ విష్ణుప్రియకు అమ్మ నాన్న లేరని విషయాన్ని ఆమె లేవనెత్తింది. దాంతో విష్ణుప్రియ ఎమోషనల్ అయింది. అయినప్పటికీ సోనియాపై విష్ణుప్రియ పర్సనల్ కామెంట్స్ చేయలేదు. సోనియా విష్ణుప్రియ వాగ్వాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో వాదోపవాదాలు మొదలయ్యాయి. విష్ణుప్రియ ఈ సందర్భాన్ని సింపతిగా మలుచుకునే ప్రయత్నం చేసిందని కొందరు నెటిజన్స్, సోనియా ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇక విష్ణుప్రియ ఫ్యాన్స్ మాత్రం సోనియా వరస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. సోనియా తీవ్ర స్థాయిలో పర్సనల్ అటాక్ చేసిన విష్ణుప్రియ మాత్రం టెంపర్ కోల్పోలేదు. తన పాయింట్ సూటిగా చెప్పిందని ఆమెను సమర్థించారు విష్ణుప్రియ ఫ్యాన్స్. ఇక మరోవైపు సోనియా ఆకుల మీద నెగిటివిటీ నడుస్తుంది. ఆమె గేమ్ మాట తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎంటర్టైన్మెంట్ కావాలంటే సోనియా వంటి కంటెస్టెంట్ అవసరం అంటున్నారు మరికొందరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.